హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మనకు ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ నుంచి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎగ్జామినేషన్ డేట్స్ కూడా రావడం జరిగింది. మనకు పెండింగ్ ఉండేది కూడా ఆర్ఆర్బి నుంచి ఆర్పిఎఫ్లో కానిస్టేబుల్స్ ఉంది. ఎస్ఐ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా ఉండొచ్చు కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. అయితే ఇక్కడ మనకు అఫీషియల్ అయితే మాత్రం ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ గురించి అయితే మాత్రం మనకు రావడం జరిగింది. మరి మనకు ఎప్పుడు జరగబోతున్నాయంటే 2 మార్చి 2025 నుంచి 20th మార్చ్ 2025 జరగబోతున్నాయి. ఎందుకంటే ఫిబ్రవరి అంతా కూడా మనకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ జరగబోతూ ఉంది కాబట్టి మరి మార్చి 2వ తేదీ నుంచి మనకు మార్చి 20వ తేదీ వరకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మరి మనకు ఒక 10 days ముందుగా హాల్ టికెట్స్ రావడం జరుగుతుంది. ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు. కానీ డేట్స్ అయితే మాత్రం పక్కా. మరి ఆర్ఆర్బి ఆర్పిఎఫ్లో ఎస్ఐకి అయితే మాత్రం రన్నింగ్ కొంచెం ఈజీగానే ఉంటుంది, కానీ కానిస్టేబుల్కి సంబంధించి రన్నింగ్ హార్డ్గా ఉంటుంది. కాబట్టి సో అభ్యర్థి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ కొనసాగిస్తున్నారో ఇప్పటి నుంచి మీరు గ్రౌండ్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. మరి ఎన్టీపీసీ ఎప్పుడు ఉండవచ్చు అనుకుంటే మరి మనకు మార్చి 20 వరకు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క 10 days అయిపోయిన తర్వాత ఏప్రిల్ 1st వీక్లో స్టార్ట్ అయ్యి మే వరకు ఎన్టీపీసీ ఎగ్జామ్ కొనసాగుతాయి. చాలా లక్షల మంది అప్లై చేసినారు కాబట్టి ఇక్కడ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉన్నాయి, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా ఉన్నాయి కాబట్టి సో లక్షల అభ్యర్థి ఉన్నారు కాబట్టి కనీసం మనకు 1.5 నెలల టైం తీసుకుంటుంది. మినిమం అయితే 1.5 month to 2 months తీసుకునే అవకాశం అయితే ఉంది. మరి ఎప్పుడు జరుగుతుంది ఎగ్జామ్ అంటే ఏప్రిల్ మరియు మే 2 నెలలు జరుగుతుంది. మరి వాళ్ళు కొన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి, సెకండ్ ఫేజ్ రావాలి, అక్కడ డేట్స్ రావాలి. ముఖ్యంగా ఆర్ఆర్బి ఏఎల్పి, సో వాడికి లెవెల్ 2 కూడా ఉంది కదా, ఆ యొక్క డేట్స్ కూడా ఇంకా అనౌన్స్ చేయడం లేదు. మరి గ్రూప్ డి మనకు 23rd of February మనకు లాస్ట్ డేట్. ఇది ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనుకుంటే మరి ఎన్టీపీసీ మనకి ఎప్పుడు అయిపోతుంది, మేలు అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క గ్రూప్ డికి అయితే మాత్రం 1 కోటి పైన అప్లికేషన్ పోతాయి, నో డౌట్. దాంట్లో 1 కోటికి పైగా అప్లికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. 10th class క్వాలిఫికేషన్ కాబట్టి ఐటీఐ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు అందరూ అప్లై చేస్తారు. కాబట్టి మరి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందంటే జూన్ మరియు జూలై, వీలైతే ఆగస్టులో కూడా ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే ఉంది. బట్ ఇంకా డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు, కానీ ఇది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. సో మార్చి అంతా కూడా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఏప్రిల్ మే అంతా కూడా ఎన్టీపీసీ, జూన్ అండ్ జూలై అంతా కూడా గ్రూప్ డి ఎగ్జామ్ అయితే జరగబోతూ ఉంది. మరి ఎవరైతే రైల్వేస్ ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ఆన్లైన్ కోచింగ్ పరంగా మనకు ఉత్తమ్ అకాడమీలో ఎక్సలెంట్ యాప్లో మనకు క్లాసెస్ ఉన్నాయన్నమాట. అక్కడ ఫుల్ లెంత్ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి, పీడిఎఫ్లు కూడా ఉంటాయి. కాబట్టి మీరు మనకి ఉత్తమ్ అకాడమీ డౌన్లోడ్ చేసుకొని మనకి యాప్ పర్చేజ్ చేసుకోండి, కోర్స్ పర్చేజ్ చేసుకోండి. మరి ఆఫ్లైన్ పరంగా ఎవరైనా రావాలనుకుంటే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. ఇక్కడ మంచి వాతావరణంలో హాస్టల్ ఫెసిలిటీ ఉంది, క్లాసెస్ రన్ అవుతూ ఉన్నాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కి మీకు కాల్ చేసి మీరు డైరెక్ట్గా లగేజ్తో వచ్చినట్టయితే ఇక్కడ మనకు అన్ని రకాల ఫెసిలిటీస్ మనకు ఉన్నాయన్నమాట. సో కాబట్టి రైల్వే అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క డేట్స్ గమనించి మీకు ప్రిపరేషన్ కొనసాగించాలని కోరుచున్నాం. మరి ఫస్ట్ టైం చూస్తుంటే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.